మీరు 2020లో అప్లై చేశారు అప్లికేషన్. దీంట్లో మీకు ఫీ ఇంటిమేషన్ అంటే మీదే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం కరెక్ట్ ఉంది, ఇది ఫీ మాత్రం మీరు కట్టాలి, దీని తర్వాత అప్రూవ్ అవుతుంది అట్లా ఉంటే మీకు కొత్త ఫీ క్యాల్కులేషన్ వస్తుంది. 25% రిబేట్ కూడా ఇవ్వాలి కదా, అది మోడిఫైడ్ ఫీ మీరు కడితే ఆటోమేటిక్గా అప్రూవల్ అయిపోతుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ కేటగిరీ ఏముంది అంటే మీ ప్లాట్లో ఏదైనా ప్రాబ్లం లేదు, ఇది గవర్నమెంట్ భూమి లేదు, నాలా పక్కన చెరువు పక్కన లేదు, తర్వాత ఏం ప్రాబ్లమ్స్ లేవు, దీనికి మనం వెరిఫై చేయకుండా మీకు పేమెంట్ లింక్ వస్తుంది. మీకు తెలుసు, మనకి తెలుసు దీంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. మీకు పేమెంట్ లింక్ వచ్చిన లింక్లో మీరు పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మన పర్సన్ నెక్స్ట్ డే మీ ప్లాట్లో వచ్చి ఓకే చేస్తారు. మీ ప్రొసీడింగ్ కూడా 2 డేస్లో అయిపోతుంది. అది సెకండ్. థర్డ్ కేటగిరీ ఏముంది అంటే మీ ప్లాట్ నాలా పక్కన ఉంది, రోడ్ పక్కన ఉంది, గవర్నమెంట్ భూమి ఉండొచ్చు, అసైన్ భూమి ఉంది, యుఎన్సి ఎఫెక్టెడ్ ఉంది, అట్లా కొన్ని కేసెస్ ఉంటాయి. దీనికి మన వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేస్తేనే మీకు పేమెంట్ లింక్ వస్తుంది. ఫోర్త్ కేటగిరీ ఏముంది అంటే థర్డ్ ఆప్షన్ ఓపెన్ అయింది అని చెప్పాను. మీకు అమ్మడానికి గవర్నమెంట్ ఇప్పుడు అవకాశం ఇస్తుంది. సపోజ్ మీ దగ్గర బయర్ ఉన్నారు, మీరు సేలర్ అనుకుంటున్నారు, కరెక్ట్? మీ దగ్గర బయర్ ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి బయర్ మీదే డీటెయిల్స్ నమోదు చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ప్లస్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ ఫీ కట్టాలి. దీని తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గర వస్తుంది, అది నెక్స్ట్ డేనే మీ దగ్గర వస్తుంది. యు ఆర్ ట్రైంగ్ టు సెల్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కొత్త అప్లికేషన్ లాగా రెగ్యులరేషన్కి ఇది వస్తుంది మనకి. విల్ గో అహెడ్. దీంట్లో ఒక ఫండమెంటల్ చేంజ్ ఏముంది అంటే నా దగ్గర 40,000 అప్లికేషన్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ స్టాఫ్ చూస్తే ఓన్లీ 10 ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నా దగ్గర ఉన్నారు, కరెక్ట్, వెరిఫై చేయడానికి. అది పాసిబుల్ అవుతుందా నాకు? 40,000 పాసిబుల్ లేదు. సో ఇప్పుడు రివర్సల్గా మనం ట్రై చేస్తున్నాం. ఎవరు పేమెంట్ చేస్తారో అదే ప్లాట్కి నెక్స్ట్ డే ఇమీడియట్గా వెళ్ళి వెరిఫికేషన్ చేసి ప్రాసెస్ ఎండ్ అవ్వాలి, రైట్? సో ఇప్పటివరకు ఏముండే, వెరిఫై చేయాలి, మొత్తం చేయాలి, తర్వాత పేమెంట్ అవ్వాలి, దీని తర్వాత అప్రూవల్. ఇప్పుడు మీకు ఇన్సెంటివ్గా 25% రిబేట్, మీరు పేమెంట్ కడితే ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చి మీ ప్లాట్కి వెరిఫై చేసి ఓకే చేసి 2 డేస్లో ప్రొసీడింగ్ ఇస్తాము.